హలో. మీరు కనుక నా సబ్స్క్రైబర్స్ అయ్యి ఉంటే ఇది ఆల్రెడీ షార్ట్‌లో ఈ వీడియో అనేది వచ్చింది. దీన్ని ఇంకొంచెం డీటెయిల్‌గా తెలియడానికి ఇది లాంగ్ వీడియో చేస్తున్నాను. ఫస్ట్ మనం ఏ పెయింట్ వేసినా సరే ఫస్ట్ మనం చేయాల్సింది వైట్ కోట్ అనేది వేసుకోవాలి. ఇక్కడ వైట్ కలర్ అనేది ఇంకా డ్రై అవ్వక ముందే మనము నెక్స్ట్ కలర్ అనేది స్టార్ట్ చేసేయాలి. ఇది కృష్ణ పెయింటింగ్ కదా, సో నేను అందుకని దానికి తగ్గట్టుగానే పెయింటింగ్స్ అవి తీసుకున్నాను. ఇంకా హెయిర్కి వచ్చేసేటప్పటికి డైరెక్ట్ బ్లాక్ అనేది ఎప్పుడు వేయకూడదు. హెయిర్కి వచ్చేటప్పటికి ఫస్ట్ మనము బ్రౌన్ షేడ్ ఇచ్చేసిన తర్వాత దానిలో బ్లాక్ అనేది ఫిల్ చేసుకోవాలి. అప్పుడే అది చాలా నీట్గా కనిపిస్తుంది. చూసారు కదా నేను బ్రౌన్ ఎలా ఫిల్ చేశానో, మధ్యలో గ్యాప్స్ ఉండాలి. ఫిల్ చేయమన్నాం కదా అని మొత్తం అంతా బ్రౌన్ వేసేయకూడదు. తర్వాత నేను బ్లాక్ కూడా ఎక్కడైతే గ్యాప్స్ ఉన్నాయో ఆ గ్యాప్స్లో మళ్ళీ మనం బ్లాక్ అనేది ఫిల్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి ఫెదర్ బ్లూ, ఎల్లో అలానే ఆరెంజ్ యూస్ చేశాను. తర్వాత చిన్న చిన్న స్ట్రోక్స్ ఇచ్చి ఫెదర్ అనేది డ్రా చేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి మనకి డీటెయిలింగ్ అనేది తెలియాలి. సో నెక్ దగ్గర, హ్యాండ్స్ దగ్గర మీరు తీసుకున్న కలర్ కన్నా ఇంకొక బిట్ ఎక్కువ ఉన్న కలర్ తీసుకుని దానికి షేడింగ్ అనేది ఇవ్వాలి. నెక్స్ట్ వచ్చేసి ఐస్ ఇంకా ఐబ్రోస్ అనేవి ఫిల్ చేశాను. వచ్చేసి బ్రౌన్ అండ్ బ్లాక్ కలర్స్ యూస్ చేశాను. ఇది వచ్చేసి నార్మల్ ఫిల్లింగే. తర్వాత వచ్చేసి అవుట్లైన్, ఐస్కి అవుట్లైన్ అనేది ఇచ్చాను. తర్వాత వచ్చేసి మన బాడీ అంతా అవుట్లైన్ ఇచ్చేసుకోవడమే. చూసారు కదా మెల్లగా నీట్గా ఒకదాని తర్వాత ఒకటి అవుట్లైన్ చేసేసాను. మీరు వీడియో లాస్ట్ వరకు చూస్తే చిన్న చిన్న డీటెయిలింగ్స్ అనేవి ఎలా చేశాను అనేది మీకు తెలుస్తుంది. ఇంకా చిన్న చిన్న టిప్స్ అవి కూడా మీకు వీడియో చూస్తే అర్థమవుతుంది. ఇక్కడ పాట్ వచ్చేసి నేను బ్రౌన్ ఇంకా ఆరెంజ్ కొంచెం ఎల్లో షేడ్ 3 మిక్స్ చేసి దానికి పెయింట్ చేశాను. ఈ ఇమేజ్ వచ్చేసి నేను పింట్రెస్ట్ నుంచి డౌన్లోడ్ చేసుకున్నాను. ఫ్లూట్ కూడా అలానే బ్రౌన్ ఇంకా ఎల్లో షేడ్స్ అని ఇచ్చాను. ఇక్కడ వెన్నకు వచ్చేసి వైట్ వేసి అందులో కొంచెం ఎల్లో షేడ్ అనేది టచ్ చేయాలి. అప్పుడు మనకి కొంచెం డీటెయిల్ తెలుస్తుంది. తర్వాత జ్యువెలరీకి వచ్చేసి ఇక్కడ గ్లిట్టర్ పెయింట్స్ అనేవి యూస్ చేశాను. చూసారు కదా ఇక్కడ గ్లిట్టర్ పెయింట్ యూస్ చేసి మొత్తం జ్యువెలరీ అంతా పెయింట్ చేసేసాను. ఎక్కువ డీటెయిలింగ్స్ ఏం లేకుండా సింపుల్గా జ్యువెలరీ అనేది చేసేసాను. తర్వాత వచ్చేసి చిన్న చిన్న డీటెయిలింగ్స్ అనేవి ఇచ్చాను. అంతే అండి, చాలా ఈజీగా ఈ పెయింట్ అనేది రెడీ చేశాను. బ్లౌజ్ బ్యాక్ సైడ్ ఇది పెయింట్ చేశాను. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.